హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజు స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈవినింగ్ టైంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అదేనండి, పొటాటో లాలీపాప్స్ అనమాట. దానికోసం అయితే నేను మీడియం సైజ్ పొటాటోస్ని ముందుగానే కట్ చేసేసి ఉడికించుకొని పెట్టానమాట. తర్వాత ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత పీల్ చేసేసుకొని తొక్కనంతా తీసేసి మనం ఆలు స్మాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకోవాలి, ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా. తర్వాత ఇంకో మిక్సీ జార్ తీసేసుకొని 4 బ్రెడ్ పీసెస్ని వైట్ వరకే వేసుకొని ఇట్లా పౌడర్ చేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇందాక మనం ఆలు స్మాషర్ ఉంది కదా, దాంట్లోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, అలాగే ఇంకా మనం బ్రెడ్ పౌడర్ పట్టుకున్నాం కదా, కొంచెం అది తీసుకోవాలన్నమాట. ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టీ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత సాల్ట్, ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని లాస్ట్లో మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ అన్నా వేసుకోవచ్చు, లేదు అంటే ఒక హాఫ్ నిమ్మకాయ చెక్కని స్క్వీజ్ చేసుకోండి. మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్నాక్స్ని పిల్లలకి పెడితే అస్సలు వదలకుండా తింటారు. ఎంత బాగున్నాయంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే చేయడం అయితే ఫస్ట్ టైమే, నాకైతే చాలా నచ్చాయి కూడా. పిల్లలైతే వదలకుండా తింటారండి. వాళ్ళకి ఇలాంటివి చేస్తేనే కదా బాగా ఇష్టపడతారు. హెల్తీ ఫుడ్ కన్నా జంక్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నో డౌట్ మంచిగానే చేసుకోవచ్చు. దీన్ని ఒక పిండి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా, కానీ మైదా లేదు అంటే రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ ఒక గిన్నెలో వేసుకొని, ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకొని అది చేతికి రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని, అట్లా ఈ సైజు లేదంటే మాకు ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని దాన్ని ఏం చేయాలంటే మనం ముందుగానే మైదా వాటర్ ఉన్నాయి కదా, అందులో వేసుకోవాలి. చూడండి, ముందుగా నేను ఇట్లా రెడీ చేసుకొని బాల్స్లా చేసుకున్నాను. మైదా వాటర్లో వేసేసుకొని దాని నుంచి బ్రెడ్ పౌడర్లోకి వేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ బ్రెడ్ పౌడర్ అంతా దాని చుట్టూ పట్టేసిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఈ బాల్స్ని అనేది వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి కూడా బ్రౌన్ కలర్ అయ్యాక, ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటితో తీసుకొని మీకు కావాలంటే టొమాటో సాస్తో తినొచ్చు, లేదు అంటే నేనైతే రైతా చేశాను. రైతా కూడా సూపర్ ఫ్లేవర్ అనమాట. దీని కాంబినేషన్ చాలా బాగుంది. ఎక్కువ పిల్లలు టమాటో సాసే ఇష్టపడతారు కాబట్టి దాంతో చేశాను. చూసారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.